నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ ఇష్యూ. నేను రవి. కల్తీ నెయ్యి ఆరోపణలు నిజంగా మారేలా సూచనలు కనబడుతున్నాయి. తిరుమలలో అపవిత్రం జరిగిందని సిట్ విచారణ తీరు చెబుతోంది. వందలు కాదు, వేలు కాదు, ఏకంగా లక్షల సంఖ్యలో లడ్డూల్లో కల్తీ జరిగింది. 250 కోట్ల రూపాయల కల్తీ నెయ్యి దందా సాగింది. పవిత్రతను కాపాడాల్సిన చేతులే ధనార్జనకు కేంద్రంగా మారాయి. భక్తుల మనోభావాలతో ఆటలాడుకున్నాయి. వ్యవస్థలో నిద్రపోయినా, అవినీతికి కొమ్ము కాసినా కోట్లు కొట్టేసేందుకు వీలు దొరుకుతుందని గ్రహించేలా సాగిన ఆ కల్తీ గొర్రెలో తాజాగా సిట్ గుర్తించిందేంది? సాగిన నేర క్రమాన్ని ఛేదించేందుకు ఎలాంటి కోణంలో ప్రయత్నిస్తున్నారు? సిట్తో అవినీతి గుట్టు బయటపడేలా సాగుతున్న ఆ విచారణ ఎలా సాగుతుందో ఈ స్టోరీలో చూద్దాం. తిరుమల పవిత్రతకు భంగం కలిగించేలా మారిన కల్తీ నెయ్యి కుంభకోణం భక్తుల మత విశ్వాసాన్ని తీవ్రంగా దెబ్బతీసే అంశంగా పరిణమించింది. సిట్ విచారణలో వెల్లడైన వివరాలు చూస్తే గత వైసీపీ ప్రభుత్వ హయాంలో దాదాపు 5 ఏళ్ల పాటు శ్రీవారి లడ్డూలలో 40% వరకు పామాయిల్, పామ్ కెర్నల్ ఆయిల్, ఇతర రసాయనాలతో కూడిన కల్తీ నెయ్యిని వాడినట్లు తేలింది. 250 కోట్ల విలువైన నెయ్యి కొనుగోళ్లలో 68 లక్షల కిలోల కల్తీ నెయ్యి వినియోగించడం అంటే ఇది కేవలం పొరపాటు కాదు, స్వామి సొమ్మును దోచుకోవడానికి ఉద్దేశపూర్వకంగా చేసిన నేరమని సిట్ నిర్ధారించడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. నిత్యం 3.5 లక్షల నుంచి 4 లక్షల వరకు తయారు చేసే లడ్డూలను కల్తీ నెయ్యితో చేసి భక్తులకు పంపిణీ చేయడం ద్వారా వారి మనోభావాలు ఎలా దెబ్బతిన్నాయో ఊహించుకోవచ్చు. ఈ అవినీతి దందాలో పాలక మండలి కీలక వ్యక్తుల ప్రమేయం లేకుండా ఇంత పెద్ద ఎత్తున అక్రమాలు జరగవని సిట్ బలంగా అనుమానిస్తోంది. ముఖ్యంగా టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి పిఏ చిన్న అప్పన్నకు హవాలా ఏజెంట్ల ద్వారా అందిన ముడుపులు ఎవరికి చేరాయనే అంశంపై సిట్ ఢిల్లీలో లోతుగా దర్యాప్తు చేయడం ఈ కేసులో కీలక మలుపు. చిన్న అప్పన్న కేవలం ఒక మధ్యవర్తి మాత్రమేనని, కోట్లాది రూపాయల నెయ్యి సరఫరా ఒప్పందాన్ని ప్రభావితం చేయాలంటే అతనికి నాటి పాలక మండలిలో అగ్రశ్రేణి వ్యక్తుల అండ తప్పక ఉంటుందని సిట్ విశ్వసిస్తోంది. కస్టడీలో చిన్న అప్పన్న సహకరించకపోయినా హవాలా ఏజెంట్ల ద్వారా నిజాలు రాబట్టేందుకు సిట్ ప్రయత్నిస్తుండడం చూస్తుంటే ఈ ముడుపుల వెనుక ఉన్న పెద్ద తలకాయల గుట్టు త్వరలోనే వీడే అవకాశం ఉంది. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు త్వరలో మరిన్ని అక్రమాలు వెలుగులోకి వస్తాయని ప్రకటించడం భక్తుల్లో మరింత ఆందోళన పెంచుతోంది. ఈ మొత్తం వ్యవహారంలో టీటీడీ అధికారులు గత ధర్మకర్తల మండలి కుమ్మక్కై తిరుమల క్షేత్రాన్ని ధనార్జన కేంద్రంగా మార్చుకున్నారనే అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. కల్తీ నెయ్యి సరఫరా చేసిన భోలేబాబా, ఏఆర్ డైరీ, వైష్ణవి డైరీ, మాల్గంగా డైరీలకు 250 కోట్లు చెల్లించడం వెనుక ఉన్న స్వార్థ ప్రయోజనాలేంటో, స్వామివారి పవిత్రతను పణంగా పెట్టి ఈ పాపం ఎందుకు చేశారనే ప్రశ్నలు భక్తులను వేధిస్తున్నాయి. స్వామి సొమ్మును దొంగిలించిన ఈ కల్తీ దందా కేవలం ఒక ప్రారంభం మాత్రమే కావచ్చని, తదుపరి ఛార్జిషీటు కోసం సిట్ కసరత్తు చేస్తుండడం ఈ కేసు అంతిమ పరిణామాలు ఎలా ఉండబోతున్నాయో చెప్పకనే చెబుతోంది. తిరుమల కల్తీ నెయ్యి కుంభకోణంలో నవంబర్ 22 నాటికి దర్యాప్తు కొత్త మలుపు తిరిగింది. సిట్ అధికారులు నవంబర్ 21న టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డిని హైదరాబాద్లోని ఆయన నివాసంలో సుదీర్ఘంగా ప్రశ్నించిన విషయాన్ని అధికారికంగా ధృవీకరించారు. ఈ విచారణ అంతా వీడియో రికార్డు చేయబడింది. నిందితుడు చిన్న అప్పన్న ఇచ్చిన వాంగ్మూలం, ఆర్థిక లావాదేవీల ఆధారాలను సుబ్బారెడ్డికి చూపించి వివరణ కోరారు. కల్తీ నెయ్యి సరఫరా అవుతున్నట్లు CFTRI వంటి ల్యాబ్ నివేదికలు అందిన తర్వాత కూడా భోలేబాబా డైరీ వంటి సంస్థలను బ్లాక్ లిస్ట్ చేయకుండా సరఫరాను కొనసాగించడానికి నాటి బోర్డు అనుమతి ఇవ్వడం వెనుక ఉన్న కారణాలను సిట్ ప్రధానంగా ప్రశ్నించింది.
ఈ దర్యాప్తులో కల్తీ నెయ్యికి సంబంధించి కోర్టులో సమర్పించిన రిమాండ్ రిపోర్ట్ల ద్వారా మరింత స్పష్టత లభించింది. లడ్డూ అన్నప్రసాదంలో వాడిన నెయ్యిలో పామాయిల్, పామా కెర్నెల్ ఆయిల్ మాత్రమే కాక నెయ్యికి ఫ్లేవర్, రంగు రావడానికి ఉపయోగించే మోనోడిగ్లిజరైడ్స్, ఎసిటిక్ యాసిడ్, ఈస్టర్, కృత్రిమ నెయ్యి ఫ్లేవర్ వంటి రసాయనాలున్నట్టు అధికారికంగా ధృవీకరించబడింది. అంతేకాకుండా సరఫరాదారులు తమ నాణ్యతను రుజువు చేసుకోవడానికి ఫోర్జరీ చేసిన ల్యాబ్ రిపోర్టులు, నకిలీ జీఎస్టీ ఇన్వాయిస్లను ఉపయోగించినట్లు సిట్ కోర్టుకు తెలియజేసింది. ముడుపుల వ్యవహారానికి సంబంధించి చిన్న అప్పన్నకు అందిన డబ్బు ఎవరికి చేరిందనే విషయంపై సిట్ తన దృష్టిని కేంద్రీకరించింది. ఈ డబ్బు యొక్క మనీ ట్రయల్ పట్టుకోవడానికి సిట్ అధికారులు ఢిల్లీలో మకాం వేసి ఈ లావాదేవీలకు సంబంధించిన హవాలా ఏజెంట్లను విచారిస్తున్నారనే విషయం దర్యాప్తు వర్గాల ద్వారా ధృవీకరించబడింది. వైవి సుబ్బారెడ్డి విచారణతో పాటు నాటి టీటీడీ బోర్డులో నెయ్యి కొనుగోలు కమిటీలో ఉన్న ఇతర సభ్యులు, కీలక అధికారుల పాత్రపై కూడా సిట్ మరింత లోతుగా దర్యాప్తు ప్రారంభించింది. రాబోయే రోజుల్లో మరిన్ని కీలక అరెస్టులకు దారి తీయవచ్చని భావిస్తున్నారు. తిరుమల లడ్డు కేవలం ఒక ప్రసాదం మాత్రమే కాదు, అది భక్తులకు శ్రీవారి అనుగ్రహంగా భావించే ఒక పవిత్రమైన వస్తువు. ఈ లడ్డు తయారీలో కల్తీ పదార్థాలు వాడడం వల్ల కేవలం మతపరమైన మనోభావాలు మాత్రమే కాదు, భక్తుల ఆరోగ్యానికి సంబంధించిన తీవ్రమైన ప్రశ్నలు తలెత్తుతున్నాయి. స్వామివారి ప్రసాదంలో నాణ్యత లేని హానికరమైన పదార్థాలు ఉపయోగించడం అనేది గత ప్రభుత్వ హయాంలో నాటి టీటీడీ అధికారులు నైతిక, చట్టపరమైన బాధ్యతను పూర్తిగా విస్మరించినట్లు స్పష్టమవుతోంది. ఇది హిందూ ధర్మానికి, పవిత్ర క్షేత్రానికి చేసిన ద్రోహం. శ్రీవారి పవిత్ర లడ్డూల్లో జరిగిన ఈ కల్తీ కేవలం ఒక ఆర్థిక నేరం మాత్రమే కాదు, ఇది కోట్లాది మంది భక్తుల మనోభావాలను, విశ్వాసాన్ని దారుణంగా దోచుకున్న ఘోరం. శ్రీవారి అనుగ్రహంగా స్వీకరించే ప్రసాదంలో పామాయిల్, హానికర రసాయనాలను కలిపి నాణ్యత లేని వస్తువులను పంపిణీ చేయడంపై నైతికతకు పరాకాష్ట. పవిత్రతను కాపాడాల్సిన వారే స్వార్థ ప్రయోజనాల కోసం ధనార్జనకు కేంద్రంగా తిరుమల క్షేత్రాన్ని మార్చేశారు. నకిలీ ల్యాబ్ రిపోర్ట్లు, ఫోర్జరీ పత్రాలు, హవాలా ఏజెంట్ల ద్వారా అందిన కోట్లాది రూపాయల ముడుపులు, మనీ ట్రయల్ వంటివి ఈ నేరంలో పెద్ద తలకాయల ప్రమేయం ఉందని స్పష్టం చేస్తున్నాయి. ధర్మాన్ని పణంగా పెట్టిన ఆ అవినీతి చేతులు ఇప్పుడు చట్టం ఉచ్చులో చిక్కుకోవటం ఖాయం. సిట్ తదుపరి చర్యలు ఎలా ఉండబోతున్నాయి? ఈ దోపిడీ వెనుక ఉన్న అసలు సూత్రధారులు ఎవరనే వివరాల కోసం వేచి చూడాల్సిందే.